వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి మేము పాపికొండలు వెళ్ళాము. టోటల్ ఫ్యామిలీ అంటే అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మేము వెళ్ళామన్నమాట. టోటల్ 15 + 2 కిడ్స్. మీకు డీటెయిల్స్ కూడా చెప్తాను మేము అసలు ఎలా వెళ్ళాము ఏంటి అంటే మేము బిఫోర్గానే అంటే పాపికొండలు వెళ్ళాలి అనుకున్నప్పుడే ఆన్లైన్లో టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. టికెట్స్ ప్రైజెస్ వచ్చేసి అండ్ మేము బుక్ చేసుకుంది తెలంగాణ టూరిజంలో నుంచి అండి. అడల్ట్ వచ్చేసి 1250 అండ్ కిడ్స్ అయితే 1050 విత్ ట్రాన్స్పోర్టేషన్. వితౌట్ ట్రాన్స్పోర్టేషన్ అయితే అడల్ట్స్కి వచ్చేసి 1050, కిడ్స్కి 850. మేము మాత్రం వితౌట్ ట్రాన్స్పోర్టేషన్ చేసుకున్నాము. ఎందుకు అంటే యాక్చువల్లీ మనకి ఆల్రెడీ ఓన్ వెహికల్స్ ఉన్నాయి. సో మనం అందరం వెళ్ళాలంటే 3 కార్లలో వెళ్ళాము మేము. సో మేమైతే వితౌట్ ట్రాన్స్పోర్టేషన్ బుక్ చేసుకున్నాను. అండ్ మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే టోటల్ ఇన్ఫర్మేషన్ నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను, అందరూ చూసేయండి. అండ్ మన పాపికొండల టూర్ కూడా మీరు ఒకసారి విజిట్ చేయండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హే, ఫైనల్గా మనమైతే వచ్చేసాం పోచవరం బోటింగ్ పాయింట్ దగ్గరికి. ఇదిగోండి, ఇదే పోచవరం బోటింగ్ పాయింట్. చూడండి లొకేషన్ ఎంత బాగుందో కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మనం వచ్చింది సంక్రాంతి టైంలో కదా, పొంగల్ టైంలో చాలా రష్ ఉందన్నమాట. కింద అందరూ మీకు గుంపుగా కనిపిస్తున్నారు కదా, వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మనము ఆధార్ కార్డ్ జిరాక్సెస్ ఇక్కడ సబ్మిట్ చేయాలి. సో ఆ ప్రాసెస్ చేస్తున్నారు అందరూ, అదే అక్కడ మొత్తం రష్. అండ్ ఫైనల్ గా మనం ఎక్కే బోట్ జై హనుమాన్ బోట్. అక్కడ చాలా బోట్లు ఉన్నాయన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క బోట్ అలాట్ చేస్తారుగా, ఫైనల్ గా మనకి అలాట్ చేసింది జై హనుమాన్ బోట్. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ లంచ్ ఇక్కడ చేస్తాం మనము, కింద ప్రొవైడ్ చేసి పెట్టుంచారు. అండ్ మనం ముందుకు వెళ్తుంటే కొంచెం చూడండి, ఇక్కడ 2 డోర్లు కనిపిస్తున్నాయి కదా, అవైతే వాష్రూమ్స్. అండ్ పైకి ఎక్కగానే సిట్టింగ్ అరేంజ్మెంట్ అయితే చేసేసి ఉంచారు. ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్. ఫైనల్ గా అందరం సెటిల్ అయిపోయాం. మేము ఎక్కేసి బోట్ లో కూర్చుండిపోయాము. తర్వాత ఏమైంది అంటే చాలా బోట్లు అప్పటికే ఉన్నాయి, కానీ ఫస్ట్ స్టార్ట్ అయిన మాత్రం మన బోట్. వావ్, నాకైతే బోట్ స్టార్ట్ అవ్వగానే ఆ చల్లటి గాలికి ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే చెప్పలేము. అండ్ మనం స్టార్ట్ అయిందే కొంచెం లేట్గా 10:40 అలా అయింది, కానీ చూడండి చుట్టూ అప్పటికి ఇంకా ఫాగ్ అంతే ఉంది. చల్లటి గాలి, బోట్ వెళ్తున్నంత సేపు చల్లటి గాలి. అగో చూడండి, కొంచెం ముందుకు చూస్తుంటే అంతా మంచు పడుతూనే ఉందన్నమాట. ప్రశాంతంగా ఉంది వాతావరణం మాత్రం. అండ్ ఇక్కడ ఒక అతను కనిపిస్తున్నాడు కదా మనకి మైక్ తీసుకొని, తను ఇంకొక 2 ఉంటారు. మొత్తం పైన మనల్ని ఎంటర్టైన్ చేసేది 3. అండ్ గైడ్ కూడా చేస్తూ ఉంటారు మనం ఎలా ఉండాలి అంటే బోట్ ఒక పక్కకి ఒరిగిపోకుండా. ఇంతకుముందు ఒకసారి ఇన్సిడెంట్ జరిగింది కదా, బోట్ మునిగిపోవడం, అట్లా అవ్వకుండా బోట్ ని బ్యాలెన్స్ చేయడము, ఎంటర్టైన్ చేయడము, అట్లా వీళ్ళు చూసుకుంటారు. అండ్ ఈ 3తో పాటు కింద ఇంకొక అతను ఉంటాడనమాట. అతను డ్రైవ్ చేస్తుంటాడు. ఇంకొకటి ఏంటి అంటే అలాగే ఈ ఎంటర్టైన్మెంట్ డాన్సులకి అనుష్క, ఇలియానా, కాజల్ వీళ్ళు పిలిపిద్దాం అనుకున్నారు. బట్ డేట్స్ లేక ఎల్లమ్మ పుల్లమ్మ మంగమ్మ వచ్చారు, రెడీ అవుతున్నారండి. అండ్ మనం వెళ్తున్నంత సేపు మనకి మధ్యలో కొన్ని ప్లేసెస్ కనిపిస్తూ ఉంటాయి. ఆ ప్లేసెస్ గురించి కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు కనిపించింది కదా ఒక విలేజ్, అదైతే అల్లూరి సీతారామరాజు విలేజ్ అంట.
చూడండి, స్టేజ్ మీద ఏంట్రా డ్యాన్స్ అంటే లేదు కానీ కింద వచ్చేస్తున్నారు. పిల్లలతో పాటు ఇంకొక పాప ఎవరో జాయిన్ అయింది. నేను నిజంగా చెప్తున్నాను, ఇంత ప్రశాంతంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే చూద్దాము, అసలు మనకి బేసిక్గా మాకు భద్రాచలం దగ్గర కానీ ఎప్పుడు చూడలేదు, ఒక్కసారి చూద్దాం పాపికొండలు అని ప్లాన్ చేసాము. కానీ చాలా బాగా అనిపించింది. ఇంకొకటి ఇక్కడ బోట్ మంది ఆగిందనమాట. ఇది పేరెంటాలపల్లి. ఇక్కడ ఒక టెంపుల్ ఉండిద్ది. ఈ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత మనకి లంచ్ సెక్షన్ ఉండిద్ది అనమాట. చూడండి, మన బోట్తో పాటు ఇక్కడ చాలా బోట్లు ఆగున్నాయి. వీళ్ళందరూ కూడా ఇక్కడ టెంపుల్ విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళే. దిగగానే మనకి షాప్స్ అండ్ ఇక్కడ బ్యాంబో చికెన్ కూడా అమ్ముతారంట. ఇక్కడ మెయిన్ ఏంటి అంటే హ్యాండ్క్రాఫ్ట్స్ బొమ్మలు, ఐ మీన్ ఇక్కడ చేతులతో తయారు చేసిన బుట్టలు ఉన్నాయి కదా ఇవి, అండ్ పక్కననే విసనకర్రలు కూడా ఉన్నాయి. ఇవైతే అమ్ముతూ ఉంటారు. ఇంకొంచెం ముందుకు వెళ్తుంటే ఇంకా కొన్ని ఏంటి ఫ్లవర్ వాస్ టైప్ అట్లా షిప్ అట్లా చేస్తున్నాయి కూడా ఉన్నాయి. అండ్ ఈ లైన్ మొత్తం మనకి ఇంకా షాపింగ్ అంటే టెంపుల్కి వెళ్ళేదాకా కూడా షాప్స్. ఇక్కడ చూడండి, ఒకళ్ళు సంక్రాంతి రోజు కదా ఈ ముగ్గు వేశారు, నాకు బాగా నచ్చి మన వీడియోలో కూడా యాడ్ చేశాను. ఇంకా ఇక చెప్పాను కదా ఇంతకు ముందు, ఇక్కడే అనమాట అన్ని బొమ్మలు ఉన్నాయి. అండ్ ఇక చూడండి, ఫస్ట్ లంచ్ అయితే ఫస్ట్ మా బ్యాచ్ స్టార్ట్ చేసాము, పిల్లలు కదా. సో లంచ్ కూడా చాలా అంటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. టేస్ట్ కూడా బాగుంది. ఒక స్వీట్, బగారా రైస్, వైట్ రైస్, దాంతో పాటు ఇంకా పప్పు. ఆ రోజు కర్రీస్ వచ్చేసి పప్పు, దొండకాయ ఫ్రై అండ్ మిల్ మేకర్ కర్రీ. మిల్ మేకర్ కర్రీ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా స్నాక్స్ కూడా పెట్టారు. నెక్స్ట్ మనకి లంచ్ అయిపోగానే వెంటనే పాపికొండలు టూర్ అయితే స్టార్ట్ అయింది. కానీ నేను ఎవరు స్కిప్ చేయకుండా చూడండి, నేను మాత్రం అందరూ చూడాలి అన్న ఉద్దేశంతో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం తీసి పెట్టాను. కాకపోతే నాకు ఈ వీడియో మొత్తం నేను చేశాను కదా, తీస్తూ ఉన్నాను కదా, టోటల్లీ 8 hours వరకు వచ్చింది నాకు వీడియో మొత్తం ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి ఇంత టైం పట్టింది. అందుకే చాలా లేట్ అయింది. చూడండి హిల్స్ ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి. ఇంకా మంచు పడుతూనే ఉంది. అప్పుడు నియర్లీ ఆఫ్టర్ లంచ్ కదా 2 o'clock అయింది. అప్పటికి కూడా చూడండి ఎంత మంచు పడుతుందో. ఇక్కడ దగ్గరలో కనిపించినంత దూరంగా కనిపించట్లేదు అనమాట. ఇంకొకటి ఏంటి అంటే మనం జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి, పాపికొండలు స్టార్ట్ అయినప్పటి నుంచి మనకు అక్కడ ఎంత డెప్త్ ఉండిద్ది, లోతు ఎంత ఉంటుంది అనేసి గైడ్ ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళు చెప్తూనే ఉంటారు. ఎట్ ది సేమ్ టైం మనకి పాపికొండలు స్టార్ట్ అవ్వగానే మన బోట్లో పాపికొండలకి సంబంధించిన స్టోరీ అంతా మనం వింటూ వెళ్ళొచ్చు. ఆ పాపికొండల స్టోరీ వింటూ పాపికొండల లొకేషన్ చూడడం కూడా చాలా బాగా అనిపించింది మాకు. ఇంకా స్టోరీలో ఏమేమి ఉంటాయి అంటే ఇట్లా అసలు పాపి అనే రాక్షసుడు, తన గురించి స్టోరీ. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ కొండలు, ఇక్కడ అబ్జర్వ్ చేసి చూసినట్టయితే ఆడవారి పాపిడ ఉండిద్ది కదా, పాపిట ఆకారంలో కూడా మనకి కొండలు కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఆ స్టోరీ ప్రతిదీ అన్నమాట. పాపి రాక్షసుడు గురించి, 7 మహర్షులు చేసిన పూజ గురించి, అసలు మనకి శాపం ఎలా వచ్చింది, ఆ శాపం నుంచి శాప విముక్తి కోసం మహర్షులు ఏం చేశారు, అమ్మవారి శాపం ఏంటి, ప్రతిదీ కూడా మనకి బోట్ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే పాపికొండలు దగ్గర నుంచి మనకి బోట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు స్టోరీ మొత్తం మనకి బోట్లో వినిపిస్తూనే ఉంటారు. ఆ స్టోరీ వింటూ ఈ లొకేషన్ చూడడం చాలా బాగా అనిపించింది. అండ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మనకి పోలవరం స్టార్ట్ అయ్యే ముందే ట్రై చేయండి చూడడానికి. స్టార్ట్ అయితే కనుక ఈ కొండలు కనిపించవు అని అంటున్నారు. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, ట్రై చేయండి. ఈ టైం మాత్రం చాలా బాగుంది. అంటే మేము వెళ్ళిన టైం అది సంక్రాంతి టైం కదా, చాలా బాగా అనిపించింది మాకు కూడా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అండ్ నేను మీకు అందరికీ ముందే చెప్పాను కదా,
మనకి బడ్జెట్ ఎంత అవుతుంది ఏంటి అని నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. ప్రతి ఒక్కళ్ళు అయితే మిస్ అవ్వకండి. అండ్ చూడండి లొకేషన్ ఎంత బాగుందో కదా, చాలా 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 బాగుంది. స్టోరీతో పాటు చూస్తూ ఉంటే ఇంకా మంచిగా అనిపించింది మాకు. నేను ట్రై చేశాను యాక్చువల్గా వాయిస్ అందులో ఉంచుదాము అని, బట్ కుదరలేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ పాపికొండలు మనం చూడడం అయిపోయింది, రిటర్న్ అవుతున్నాము. రిటర్న్ అయ్యే టైంలో మనకి ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారనమాట. నేను చెప్పాను కదా ఒక 3 మెంబర్స్ ఉంటారని. పాపికొండలు చూసే అంతవరకు ఒక పార్ట్, అండ్ చూసిన తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇంకొక లెవెల్ అనమాట. నేను ఆ వీడియో మొత్తం ఒకేసారి పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు. సో పార్ట్ 1 పార్ట్ 2గా డివైడ్ చేశాను. పాపికొండలు లొకేషన్ ఒక పార్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్ పోర్షన్ కూడా ఇంకొక పార్ట్ చేశాను. ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఎంటర్టైన్మెంట్ పార్ట్ కూడా మీకు జస్ట్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి చూడండి. లొకేషన్ ఎంత బాగుందో మీకు ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి. తను ఏమైతే కామెడీ చేశాడు, ఐ మీన్ క్వశ్చన్స్ అడిగాడు, ఆ క్వశ్చన్స్ అండ్ ఒక డాన్స్ కూడా ఈ వీడియోలో యాడ్ చేసి పెట్టాను. అందరు చూడండి, ఎంజాయ్ చేయండి. ఇంకా చూడండి, అసలు ఆల్రెడీ కొన్ని బోట్ ముందే వెళ్ళిపోయాయి మాకంటే ముందు. 9 o'clock నుంచి అట్లా వెళ్తున్నట్టున్నాయి, 9:30కి స్టార్ట్ అవునట్టున్నాయి. మాకంటే ముందే కొన్ని బోట్ కూడా రిటర్న్ అయిపోయాయి. అండ్ ఇది ఓన్లీ 1 day కాదు, అంటే మేము మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రిటర్న్ వచ్చేసాం కదా. కాకపోతే 1 night స్టే చేసే వాళ్ళు కూడా ఉంటారంట. దానికి వేరే ప్యాకేజ్ ఉంది, అది కూడా నేను మీకు చెప్తాను. చూడండి, మన పక్కన బోట్ రిటర్న్ అయ్యి వెళ్ళిపోతుంది. మనం ఇంకా రిటర్న్ స్టార్ట్ అవ్వలేదు, కానీ లొకేషన్ మాత్రం అప్పుడే అయిపోయిందా పాపికొండలు చూడడం అన్న ఫీల్ వచ్చింది నాకు. యాక్చువల్లీ పిల్లలతో కూడా ఎక్కువ ఇబ్బంది పడలేదు, ఎందుకంటే వాళ్ళు కూడా వాటర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా మనకి బోట్లో ఏదైతే వాయిస్ వినిపిస్తుందో, అండ్ మనం బోట్ స్టార్ట్ అయినప్పటి నుంచి బోర్ కొట్టకుండా సాంగ్స్ ప్లే చేస్తుంటారు. అండ్ పాపికొండలు స్టార్ట్ అయినప్పటి నుంచి పాపికొండలు స్టోరీ చెప్తూ ఉంటారు. ఇగో చూడండి, అసలు ఎంత దగ్గరగా ఉన్నట్టున్నాయో కదా కొండలు మనకి. చాలా అంటే చాలా బాగా అనిపించిందండి నాకు మాత్రం. విజిట్ చేయడం చాలా బాగా అనిపించింది. ఫ్యామిలీ కూడా చాలా ఎంజాయ్ చేశారనమాట ఈ పాపికొండలు. మాది యాక్చువల్లీ మనుగూరు నుంచి పాపికొండలు దగ్గరే అంట, ఐ మీన్ పోచవరం దగ్గరే. భద్రాచలంకి 1 hour పడుతుంది మనుగూరు నుంచి. అక్కడ నుంచి ఒక 4 hours పట్టింది. కానీ నేను ఎప్పుడు చూడలేదు, ఇంత దగ్గర అయినా కూడా లొకేషన్ ఎప్పుడు చూడలేదు. అనుకోకుండా ఈ ఫెస్టివల్ టైంలో మేము ఇలా పాపికొండలు విజిట్ చేయడం అయితే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కూడా ఒకసారి చూడడానికి ట్రై చేయండి ఈ లొకేషన్ని. అండ్ ఇంకొకటి అక్కడ ఏడుగు మాత్రం కింద పడిపోతే చిన్న దెబ్బలు ఎందుకు తగులుతాయండి, తగిలేయండి పెద్ద దెబ్బలే కదా. రైట్ ఆన్సర్. ఒకసారి గట్టిగా క్లాస్ ట్రై చేస్తాం సార్, 2 buckets గోదావరి వాటర్. అలాగే ఇంకో క్వశ్చన్ సార్, ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మనం ఎక్కడో గోదావరిలో మనం జర్నీ చేస్తున్నాం కదా. అంటే ఈ గోదావరి మీదుగా నేను క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఈ గోదావరి నదిలోని దొరకని రాయి, ఈ గోదావరి నదిలోని దొరకని రాయి సార్ చెప్పండి సార్. నీటి కొద్దిగా చూడండి, మనకి చాలా రాయలు కనిపిస్తున్నాయి. నీటి కొద్దిగా కంకరాయి అండి. సార్ గారికి ఒకసారి గట్టిగా క్లాస్ కూడా ఎంకరేజ్ చేయండి. ఇది రాంగ్ ఆన్సర్ అండి. మేడం బాగాలయా, మేడం గారు కూడా ఒకసారి గట్టిగా క్లాస్ కూడా ఎంకరేజ్ చేయండి. ఇదిగోండి, ఇతను డాన్స్ కూడా చేశాడు. ఇతను 2nd person. ఇప్పటి వరకు చూసిన అతను ఒక 1st person అండ్ తను 2nd person. ఇట్లా మొత్తం ఏంటి అంటే, ఒకరు డాన్స్ చేయడం, ఇంకొకటి క్వశ్చన్స్ వేయడం, ఇట్లా చేస్తూనే ఉంటారనమాట. బాగా ఎంటర్టైన్గా ఉండింది.